السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين وعلى من تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا نحن نزلنا الذكر وإنا له لحافظون. قال النبي صلى الله عليه وسلم: تركت فيكم أمرين لم تضلوا ما تمسكتم بهما كتاب الله وسنتي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي قل رب زدني علما. తొలగించబడ్డ శైతాను కీళ్ళ నుండి రక్షించబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వజీవులకు ఆహార ప్రదాత, నిత్యుడు, అనంతుడు, సజీవుడు, ఏకైకుడు అయినటువంటి అల్లాహ్ యొక్క నామముతో ప్రారంభిస్తున్నాను. ప్రశంసలు, పొగడ్తలు అన్ని అల్లాహ్కే అంకితము. శాంతి శుభాలు, దరూదులు, సలాములు ప్రవక్తలందరిపై కురియుగాక. ఆమీన్. ముఖ్యంగా మన చిట్ట చివరి దేవభక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై కురియుగాక. మొట్టమొదటిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. ఓ అల్లాహ్, ఈ రాత్రి కనుక లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి అయితే, లైలతుల్ ఖద్ర్ యొక్క అన్వేషణలో మేము ఇక్కడ అందరూ సమావేశమయ్యాము. ఓ అల్లాహ్, ఈ రాత్రి కనుక లైలతుల్ ఖద్ర్ అయితే మా యొక్క నమాజులను, మా యొక్క ఆరాధనలు అల్లాహ్ స్వీకరించుగాక. 1000 నెలల ఆరాధన మా యొక్క కర్మల పత్రాలలో లిఖించుగాక. ఆమీన్. మమ్మల్ని నరకం నుండి రక్షించుగాక మరియు స్వర్గంలో మా యొక్క నామాలు లిఖించుగాక. సోదర మహాశీలారా, నేను మీ ముందు దివ్య ఖురాన్ నుండి ఒక వాక్యము మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక హదీసు మీ ముందు చదవడం జరిగింది. మొట్టమొదటిగా, ఈ భూమిపై ఉన్న సమస్త గ్రంథాలలో అత్యంత ఉన్నతమైన గ్రంథము, పవిత్రమైన గ్రంథము, ఎటువంటి తప్పు లేని గ్రంథము ఏదైనా ఈ భూమండలంపై ఉందంటే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. ఈ ఖురాన్ని మేము అవతరింపజేశాము, మరి ఈ ఖురాన్ని రక్షించే బాధ్యత కూడా మనది. సోదర మహాశీలారా, దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ వదా చివరిసారి హజ్జు చేసినప్పుడు సుమారుగా 1,00,000 మంది సహాబాలతో ప్రసంగిస్తూ ఇలా అన్నారు. ఏమన్నారు? తరక్తు ఫీకుమ్ అమ్రైన్ లం తదిల్లు మా తమస్సక్తుమ్ బిహిమా కితాబుల్లాహి వ సున్నతి. నేను మీ మధ్య 2 విషయాలు వదిలిపెడుతున్నాను. ఎవరైతే ఈ 2 విషయాలపై అమలు చేస్తారో, ఈ 2 విషయాలపై ఎవరైతే అమలు చేస్తారో వారు ఏమవుతారండి? లం తదిల్లు మా తమస్సక్తుమ్ బిహిమా కితాబుల్లాహి వ సున్నతి. వారు సాఫల్యం పొందుతారు. వారిని శైతాను మార్గభ్రష్టత్వానికి గురి చేయలేడు. సోదర మహాశీలారా, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏ మానవుడైనా సాఫల్యం పొందాలంటే, స్వర్గానికి చేరాలంటే, ఇహలోకంలో పరలోకంలో సాఫల్యం పొందాలంటే దానికి ఏకైక మార్గం ఖురాన్ మరియు హదీస్ మాత్రమే. మొట్టమొదటిగా నేను ఖురాన్ యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విశిష్టత, మరియు దాని తర్వాత హదీస్ యొక్క ప్రాధాన్యత, దాని విశిష్టత,
దానితో ఈ రోజు మన ఖురాన్ మన హదీస్లతో మన సంబంధం ఎలా ఉంది ఆ మాట చెప్పి ఇన్షాల్లా నా మాట ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏంటండి, మనము సాఫల్యం పొందాలంటే మన దగ్గర ఎన్ని విషయాలు ఉంటాయండి? 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి? ఖురాన్ మరియు హదీస్. మొట్టమొదటిది ఏంటండి? ఖురాన్. ఖురాన్ అంటే ఏంటండి? ఖురాన్ 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 అంటూ ఉంటాం. అసలు ఖురాన్ అంటే ఏంటి? ఖురాన్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఖురాన్ అంటే ఏంటి? అల్ ఖురాన్ హువ కలాముల్లాహ్. ఖురాన్ యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసా? అల్ ఖురాన్ హువ కలాముల్లాహ్. ఖురాన్ అంటే అల్లాహ్ యొక్క వాక్కు. అల్లాహు అక్బర్. ఎంత అదృష్టం ఉండాలండి! అల్లాహ్ నోటి నుండి వెలువడిన మాటలు మేము చదవాలంటే ఎంత అదృష్టం ఉండాలి! అల్లాహు అక్బర్. అల్ ఖురాన్ హువ కలాముల్లాహ్. ఖురాన్ యొక్క డెఫినేషన్ లో మొట్టమొదటిది ఏంటంటే ఖురాన్ ఇది అల్లాహ్ యొక్క వాక్కు. మీరు చదివింది, నేను చదివింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చదివింది కాదు, దైవదూతలు చదివింది కాదు, చెప్పినది కాదు, ఎవరు ఇష్టం వచ్చిన కథలు గాథలు రచించినది కాదు, పెద్ద పెద్ద కవులు రచయితలు రచించినది కాదు. అల్ ఖురాన్ హువ కలాముల్లాహ్. ఇది ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు. అల్లాహ్ యొక్క వాక్కు, అల్లాహ్ యొక్క నోటి నుండి వెలువడిన మాటలు. అది చదవాలంటే నిజంగా చెప్తున్నానండి అదృష్టం ఉండాలి. ఖురాన్ చదవడం రాదంటే, అరబీ చదవడం రాదంటే అతడు దురదృష్టవంతుడు. ఖురాన్ అక్బర్. అల్లాహ్ నోటి నుండి వెలువడిన మాటలు మేము చదవాలంటే కూడా అదృష్టం. ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్ వయదఉ బిఆఖిరి. అల్లాహ్ తఆలా అంటున్నాడు, అల్లాహ్ ఎవరైతే ఈ ఖురాన్ పై అమలు చేస్తారో, చదువుతారో, వీరి యొక్క గౌరవ మర్యాదలు, గొప్పతనాన్ని అల్లాహ్ తఆలా పెంచి వేస్తారు. అల్ ఖురాన్ వ కలాముల్లాహ్. అల్ ముజిజ్. ఈ డెఫినిషన్ లో రెండో భాగం ఏంటంటే అల్ ముజిజ్ అంటే ఛాలెంజ్. ఎప్పుడైతే ఖురాన్ అవతరింపజేయడం జరిగిందో, మక్కాలో ఉన్న ముష్రికులు, మక్కాలో ఉన్న అవిశ్వాసులు ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి? జాదుగర్ వచ్చాడు, మాంత్రికుడు వచ్చాడు, ఏదేదో మాయ మాటలు చెప్పి, మంత్రాలు చెప్పి తన వద్దకు వీళ్ళు రాకుంటున్నాడు అని చెప్పి అన్నారు. దానికి ఖురాన్ ఛాలెంజ్ చేసింది. ఏం చెప్పింది ఖురాన్? ఫఅతూ బిసూరతిన్ మిన్ మిస్లి. ఒకవేళ మీరు కనుక సత్యవంతులైతే ఈ ఖురాన్ లాంటి ఒక పుస్తకం తీసుకుని రండి. ఖురాన్ అవతరించి 1400 సంవత్సరాల కంటే ఎక్కువవుతుంది. కానీ ఎవ్వరు కూడా ఈ ఛాలెంజ్ ని పూర్తి చేశారా? చేయలేకపోయారా? చెయ్యలేకపోయారు. ఓన్లీ ఈ ఖురాన్ లాంటి ఇంత లావు పుస్తకం పక్కనెట్టి ఇంకో ఛాలెంజ్ చేసింది ఖురాన్. ఇటువంటి ఖురాన్ లో అతి చిన్న సూరా ఏంటండి? ఖురాన్ లో అతి చిన్న సూరా ఇన్నా అతైనాకల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానియక హువల్ అబ్తర్. 3 వాక్యాలు. ఇటువంటి 3 వాక్యాల గల ఒక సూరా తయారు చేసి తీసుకురండి. 1400 సంవత్సరాల కంటే ఎక్కువైపోయాయి. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు 3 వాక్యాలు ఉన్న ఒక సూరా కూడా తీసుకురాలేదు. పోనీ సూర వదిలేండి, ఒక వాక్యం అలిఫ్ లామ్ మీమ్ ఒక వాక్యం. ఇటువంటి ఒక వాక్యం కూడా 1400 సంవత్సరాలు పైగైపోయింది. ఎవ్వరు కూడా ఒక్క ఆయత్ కూడా ఎవరు ఇప్పటి వరకు తీసుకురాలేకపోయారు. అల్ ఖురాన్ వ కలాముల్లాహ్ అల్ ముజ్జజ్. ముజ్జజ్ అంటే ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ చేసింది ఖురాన్. ఈ ఛాలెంజ్ ని ఎవరు పరిపూర్ణం చేయలేకపోయారు. అల్ ముతఅబ్బద్ బి తిలావతి. అల్లాహు అక్బర్. అల్ ముతఅబ్బద్ బి తిలావతి. ఈ ఖురాన్ లో ఈ భూమిపై ఉన్న గొప్ప గొప్ప పుస్తకాలు, గొప్ప గొప్ప రచయితలు అన్ని తీసుకొచ్చేయండి. కానీ
ఖురాన్ చదివితే ఎన్ని పుణ్యాలండి ఒక అక్షరానికి? ఖురాన్ చదివితే ఒక అక్షరానికి ఎన్ని పుణ్యాలు? 10 పుణ్యాలు. వేరేది ఏదైనా పుస్తకం ఉంటా ఇలాంటిది? మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఒక్కో అక్షరానికి 10 పుణ్యాలున్న వేరే పుస్తకం ఏదైనా పేరు చెప్పండి చూద్దాం. ఖురాన్ చదవడం ఆరాధన, ఖురాన్ వినటం ఆరాధన, దానిపై అమలు చేయడం ఆరాధన. ఇటువంటి పుస్తకం ఎక్కడైనా ఉందండి? లేదు. అల్ ముతఅబ్బద్ బి తిలావతి, దీన్ని తిలావత్ చేయడము, దీన్ని పఠించడము ఏదేంటండి? ఆరాధన. కానీ చాలా బాధతో ఒక విషయం చెప్తానండి, చాలా బాధతో ఒక విషయం చెప్తున్నాను. మొదటి రాత్రి జరిగింది కదండి, దాని తర్వాత నేను నిన్న అనుకుంటున్నాను, ఫేస్బుక్ చూస్తాను. నేను ఇరాన్ మరియు ఇస్రాయల్ జరుగుతున్న అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో. చూస్తూ ఉంటే నాకు ఒక వీడియో దొరికింది. చూసి నాకు ఎంత బాధ చేసిందంటే అల్లాహు అక్బర్. 3 యువకులు వీడియో చేస్తున్నారు ఇక్కడే బయట. వీడియో చేస్తుంటే ఒక అబ్బాయి ఏమో వీడియో తీస్తున్నాడు, ఒక అబ్బాయి కూర్చున్నాడు, వేరొక అబ్బాయి ఒక అబ్బాయిని ఎగతాళి చేస్తున్నాడు, టోపీ ఎగరేశాడు. దాని తర్వాత ఆ అబ్బాయి కోపం వచ్చి ఏమంటున్నాడు, ఇదంతా ఇది వీడియో అంటారు కదా, టిక్ టాక్ ఏదో అంటారు కదా, వీడియో వెనకాల నుంచి వీడియో మ్యూజిక్ వస్తూ ఉంటుంది వీడియో. ఈ టోపీ ఎగరేసిన తర్వాత ఈ అబ్బాయి ఏమంటున్నాడు, తిరిమాలికి యౌమిద్దీన్ అన్నాడు. ఏమంటాడు? తిరిమాలికి యౌమిద్దీన్. ఏంటండి ఇది? ఈ ఖురాన్తో ఇది ఏంటండి? నౌజు బిల్లాహ్ మిన్ జాలిక్, అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ. ఖురాన్తో అట్టహాసం అండి. బూతులు కూడా ఖురాన్తో కల్పిస్తున్నారండి. మొన్నటి వరకు ఖురాన్ పాటల్లో వాడారు, సినిమా డైలాగుల్లో వాడారు, ఇప్పుడు బూతులతో కూడా ఖురాన్ వాడుతున్నారా? ఇటువంటి దురదృష్టమైన సమాజం ఎక్కడుంటుందని ఒక మాట చెప్పండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అస్సియాము వల్ ఖురాను యుషఫియాని యౌమల్ కియామah. ఈ ఉపవాసము, ఈ ఖురాను పారాయణము ప్రళయ దినం నాడు మాకు సిఫారసు చేస్తాయి. మమ్మల్ని సిఫారసు చేస్తాయా? ఖురాన్తో అట్టహాసం చేసేవారు, ఖురాన్తో జోకులేసేవారు, ఖురాన్తో బూతులు కలిపి వాడేవారు, మమ్మల్ని ఖురాన్ సిఫారసు చేస్తుందా? ఒక మాట చెప్తాను, గుర్తుంచుకోండి. మన యువత, మా యొక్క యూత్ ఇది ఎటువైపు వెళ్తుందో నాకు అర్థం అవ్వటం లేదు. ఎవరైతే ఖురాన్తో, అల్లాహ్తో, ప్రవక్త దీంతో ఎవరైతే అట్టహాసం చేస్తారో వారు ఎప్పటికీ కూడా ఈ ఇహలోకంలో పరలోకంలో వారు సాఫల్యం పొందలేదు. అల్లాహ్ తాలా వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. వారు తెలియకుండా చేస్తే తౌబా చెయ్యాలి, తెలియకుండా చేస్తే తౌబా చెయ్యండి. అల్లాహ్ తాలా ముందు కూర్చుని ఏడ్చి అల్లాహ్ తాలాతో తౌబా ఇస్తగ్ఫార్ చేయండి. అల్లాహ్ నాకు తెలియకుండా చేశాను క్షమించి. కానీ చాలా పెద్ద తప్పు. అల్లాహ్ మనందరినీ క్షమించాలి. సోదర మహాశీలారా, ఈ నెల ఖురాన్ యొక్క నెల. చూడండి, సుబ్హానల్లాహ్, ఈ నెలకు అల్లాహ్ తాలా అంత ప్రాధాన్యత, విశిష్టత, గొప్ప తనం ఎందుకు ఇచ్చాడు? ఈ నెలలో అల్లాహ్ ఖురాన్ అవతరింపచేశాడు. ఏ నెలలో అయితే ఖురాన్ అవతరించబడిందో ఆ నెల అన్ని నెలల కంటే శ్రేష్టమైనది. ఏ రాత్రిలో అయితే ఖురాన్ అవతరించబడిందో ఆ రాత్ర సమస్త రాత్రుల కంటే కూడా గొప్పది లైలతుల్ ఖద్ర్. ఏ దేవదూత అయితే ఖురాన్ తీసుకుని వచ్చాడో ఆ సమస్త దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఏ ప్రవక్తకైతే ఖురాన్ ఇవ్వబడడం జరిగిందో ఆ ప్రవక్త ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ సమాజానికైతే ఖురాన్ ఇవ్వబడిందో ఆ సమాజం ఉమ్మతే ముహమ్మదియా కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. సమస్త సమాజాలలో ఉత్తమమైన సమాజం ఉమ్మతే ముహమ్మదియా. ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహ్. మీలో ఉత్తములు ఎవరంటే ఖురాన్ చదివేవారు, ఇతరులకు నేర్పించేవారు. మీలో ఉత్తముడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇంకా ప్రవక్త వారు ఏం చెప్పారు? అల్ మాహిరు బిల్ ఖురాని మఅ సుఫ్రతిల్ కిరామిల్ బరరా. ఎవరైతే ఖురాన్ ను బాగా చదువుతారో, తిలావత్ చేస్తారో వారు ప్రళయ దినం నాడు దైవదూతల యొక్క పంక్తులలో ఉంటారు. ఈరోజు ఖురాన్తో మన సంబంధం ఎలా ఉంది ఆలోచించండి.
దురదృష్టవశాతం మాలో చాలా మందికి ఖురాన్ చదవడం రాదు. నేర్చుకోవాలండి, నేర్చుకోవడంలో సిగ్గుండకూడదు. ఎంత పెద్ద వయసు ఉన్నా సరే నేర్చుకోవడంలో సిగ్గుండకూడదండి. నేను ఇంతకుముందు ఉమ్రాకి వెళ్ళాను, రంజాన్ నెల. మసీద్ నబీలో కూర్చొని ఖురాన్ చదువుతున్నాను. ఒక ముసలివాడండి, 70 సంవత్సరాల కంటే పైన ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, గెడ్డ మొత్తం తెల్లెట్టుకులే, కూర్చొని ఖురాన్ చదువుతున్నాడు. చదవట్లేదు, కంఠస్థం చేస్తున్నాడు. కంఠస్థం చేస్తున్నాడు. బాబు, నేను ఈ పేజీ మొత్తం కంఠస్థం చదివాను, కొద్దిగా విను బాబు అంటే. ఈ వాతావరణం మా దగ్గర ఎందుకు లేదండి? ఈ వాతావరణం మా దగ్గర, అదే ఆ బరకత్ అక్కడ. సుబ్హానల్లాహ్. మీరు చూస్తుంటారు, మస్జిద్ నబీ హరాంకి వెళ్ళినట్లయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అందరూ ఖురాన్ చదువుతుంటారు, రెగ్యులర్గా కంఠస్థం చేస్తుంటారు. మస్జిద్ నబీలో మీరు చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ గురువు గారు కూర్చుని ఫ్రీగా పిల్లలకి ఖురాన్ చదివిస్తూ ఉంటారు. ఈ వాతావరణం ఇక్కడ లేదు. చదివించిన వాళ్ళు ఉన్నా సరే గురువు గారు ఉదయం మైక్లో చెప్తారు, బాబు ఖురాన్ చదివించడానికి మేము ఇక్కడ కూర్చున్నాము, పిల్లలకు పంపించండి అన్నా కూడా సరే మా పిల్లలు లేచి స్కూల్కి వెళ్తారే తప్ప ఖురాన్ నేర్చుకోవడానికి రాదు. ఇది ఈరోజు ఖురాన్తో మన సంబంధం. సోదర మహాశీలారా, చాలా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క గొప్ప వరం అండి ఖురాన్. ఈ ఖురాన్ లాంటి గ్రంథం అల్లాహ్ తబారక వ తఆలా మాకంటే ముందు ఎవరికి ఇవ్వలేదు. ఈ గ్రంథం ఇది ఉమ్మతే ముహమ్మద్ మాత్రమే అల్లాహ్ తబారక వ తఆలా ఈ గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది. ఈ నెల ఖురాన్ యొక్క నెల కాబట్టి ఈ నెలలో ఎక్కువగా ఖురాన్ యొక్క పారాయణం చేయాలి. మరియు ఈ రాత్ర లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి కూడా ఖురాన్ యొక్క అవతరించబడ్డానికి గల కారణం, ఈ రాత్రికి అంత విశిష్టత గల కారణం కూడా ఖురాన్ యొక్క అవతరణ. ఎక్కువగా ఖురాన్ పఠనం చేయాలి. ఇప్పుడు ఖురాన్ అయిపోయింది, హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవుడు స్వర్గానికి వెళ్ళడానికి కావలసిన సామాగ్రి ఏదైతే ఉందో అది మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించి వెళ్ళిపోయారు. ఒకటి అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ ద్వారా, రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐడియల్ గా చేసి చూపించాడు. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. కేవలం ఖురాన్ ఒకటే అండి, హదీస్ ఏం లేదు, ఏమీ లేదు. ఖురాన్ అంటగా హదీస్ ఎందుకు అని చాలా మంది హదీసులు తిరస్కరిస్తున్నారు. కానీ యథార్థానికి చూసుకున్నట్లయితే ఈ ఖురాన్ ఏదైతే ఉందో ఈ ఖురాన్ని ఏదైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది హదీస్. ఈ ఖురాన్ అల్లాహ్ తబారక వ తఆలా ఏం చెప్పాడు? అఖిమిస్ సలా, నమాజు స్థాపించండి. నమాజు చేసే పద్ధతి ఖురాన్లో ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందండి? హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేస్తుండగా సహాబాలు చూశారు, నేర్చుకున్నారు, హదీస్ను ఉల్లేఖించారు. ఉపవాసం పెట్టమని ఖురాన్లో ఉంది, కానీ ఉపవాసం పెట్టే పద్ధతి, ఏ విషయాల వల్ల ఉపవాసం భంగం అవుతుంది, ఈ విషయాలు ఎందులో ఉన్నాయి? హదీసులో ఉన్నాయి. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ వదా నాడు చివరిసారి హజ్కి వెళ్ళినప్పుడు సహాబాలందరినీ సమావేశపరిచేయమన్నారు. నేను మీ మధ్య 2 విషయాలు వదిలి వెళ్తున్నాను, ఏది వదిలినా సరే మీరు సాఫల్యం పొందుతారు. అల్ ఖురాన్ అల్ కితాబుల్లాహ్ వ సున్నతి, మరియు నా హదీస్ మరియు నా ఆచరణ, నా పద్ధతి. ఈ 2 విషయాలు ఎప్పటి వరకు అయితే మేము గట్టిగా పట్టుకుంటాము, దీనిపై అమలు చేస్తామో ఇన్షా అల్లాహ్ మేము సాఫల్యం పొందుతాం. ఈ రెండిట్లో ఏది తగ్గినా సరే, ట్రైన్ పట్టాల మీద వెళ్తుంది కండి, 2 పట్టాలు కరెక్ట్గా ఉంటేనే ట్రైన్ కరెక్ట్గా వెళ్తుంది. ఏది తేడా వచ్చినా సరే ట్రైన్ ఏమవుతుందండి? తిరగబడుతుంది. కాబట్టి సోదర మహాశీలారా, ఖురాన్ మరియు హదీస్ ఇది 2 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సమాజానికి ఇచ్చిన చాలా పెద్ద గిఫ్టులండి. సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా వారు ఒకసారి ఒక యూదుడు సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా వారికి ఎగతాళి చేశాడు, అట్టహాసం చేశాడు. ఏమని? మీ ప్రవక్త ఏంట్రా, మీ ప్రవక్త మీకు ప్రతిదీ నేర్పిస్తారు, బాత్రూమ్కి వెళ్ళే విధానం కూడా నేర్పిస్తారా మీకు అని ఎగతాళి చేశాడు. ఒక యూదుడు సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా వారికి ఎగతాళి చేశారు. దానికి సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా ఏమో తెలుసా? గొప్పగా, అవును
మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు తండ్రి లాంటి వారు. ఎలాగైతే ఒక తండ్రి తన కుమారుడికి, మేము మా పిల్లలకి అన్నీ నేర్పిస్తాం కదండి, బాబు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లెగ్ పెట్టి వెళ్ళాలి, ఈ దువా చెప్పి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితో కడగాలి, ఇలా చేయాలి, వచ్చేటప్పుడు ఈ దువా చదవాలి అని ఒక తండ్రి ఒక కొడుకుకి ఎలాగైతే ప్రతిదీ నేర్పిస్తాడో మా ప్రవక్త మాకు తండ్రి లాంటి వారు. చూసి ప్రతిదీ చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్ని నేర్పించి వెళ్ళారు. ప్రతిదీ హదీసులో క్లుప్తంగా స్పష్టంగా అన్ని. చివరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువ్వన ఎలా చేసేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పులు ఎలా వేసుకునేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఏ దువా చదివేవారు, వచ్చేటప్పుడు ఏ దువా చదివేవారు, ఇంట్లో ఏ పని చేసేవారు, భార్యలతో ఎలా ఉండేవారు, బయట వారితో ఎలా ఉండేవారు, ప్రతిదీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మానవునికి సాఫల్యానికి కావలసిన సామాగ్రి మొత్తం ప్రవక్త వారు మాకు ఇచ్చి వెళ్ళారు. దీనికంటే కూడా గొప్ప వరము, గొప్ప గిఫ్ట్ చేయకుండా సోదరు మాసి. కాబట్టి సోదరులారా, మానవుడి యొక్క జీవితము పరిమితం, లిమిటెడ్ మాత్రమే. ఈ లిమిటెడ్ యొక్క జీవితంలో మేము ఎక్కువగా పుణ్యాలు చేసుకోవాలంటే, సాఫల్యం పొందాలంటే, ఇంకా ఈ యొక్క కాలం ఏదైతే ఉందో ఫిత్నాల కాలం, చూసారా యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో, ఇది ఏంటంటే ఫిత్నోగా సమానం అంటాం. ఫిత్నాలు ఉండే కాలం ఇది. ఈ కాలంలో మేము ఇస్లాంపై ఉండడము ఇది చాలా గొప్ప విషయం. ఇస్లాంపై ఉండడము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు, ఒక కాలం వస్తుంది, ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఇస్లాంపై అమలు చేయడము నీటి చేతిలో ఒక నిప్పు అగ్ని యొక్క గుండము పట్టుకోవడంతో సమానం. అదే కాలం. కాబట్టి సోదరులారా, మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఖురాన్ మరియు హదీస్ పై అమలు చేస్తూ మా యొక్క జీవితాన్ని గడిచే కాలం ఇది. ఇది ఫిత్నాల కాలం. కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ మాకు జీవితాన్ని ఇచ్చాడు. లైలతుల్ ఖద్ర్ ఈరోజు రాత్రి అల్లాహ్ తాలా అంటున్నాడు, ఫీహా యుఫ్రకు కుల్లు అమ్రిన్ హకీమ్. ఈ రాత్ర అల్లాహ్ తబారక తాలా దైవదూతలతో గొప్ప గొప్ప సన్నివేశాలు, గొప్ప గొప్ప ఫైసలే, నిర్ణయాలు అల్లాహ్ తాలా తీసుకుంటాడు. ఈ రోజు మేము ఎంతమంది ఉన్నాము, వచ్చే రంజాన్లో ఎంతమంది ఉండాలి, ఎవరి ప్రాణాలు తీయాలి, ఎవరికి ఎంత ఉపాధి ఇవ్వాలి, ఎవరి నుండి ఉపాధి తీసుకోవాలి, ఎవరికి వ్యాధి ఇవ్వాలి, ఎవరికి స్వస్థత ఇవ్వాలి, ఇవన్నీ నిర్ణయాలు ఈ రోజు కనుక లైలతుల్ ఖద్ర్ అయితే అల్లాహ్ తబారక తాలా దైవదూతలతో ఈ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. ఒక సంవత్సరంలో జరగవలసిన పెద్ద పెద్ద నిర్ణయాలు, ఎవరి ప్రాణాలు తీయాలి, ఎవరితో ప్రాణాలు ఉంచాలి, ఎవరికి ఉపాధి ఇవ్వాలి, ఇవన్నీ అల్లాహ్ తాలా ఈ రోజు రాత్రి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్తో దువా చేయండి. అల్లాహ్ తాలా మా యొక్క విధి రాత్రిలో ఏదైనా చెడు రాసి పెట్టి ఉంచితే అల్లాహ్ తాలా దాని నుండి రక్షించని దువా చేయండి. ఈ రోజు రాత్రి కనుక లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రి అయితే దీని యొక్క విశిష్టత, గొప్పతనం పొందే భాగ్యాన్ని ప్రసాదించాలని అల్లాహ్ తాలాతో దువా చేయండి. అఖూలు కౌలి హాదా, ఈ మాటతో యొక్క మాట ఉద్దిస్తూ అల్లాహ్ తాలా అందరికీ చెప్పడం కన్నా వినడం కన్నా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మేము చేసే పుణ్యాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, ఖురాన్ పఠనం, దువాలు, ఇస్తిగ్ఫార్లు, ఖియాముల్ లైల్, ఇతికాఫ్, అల్లాహ్ తాలా ఇవన్నీ ఆరాధనలు స్వీకరించుగాక. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, అస్వస్థతతో బాధపడుతున్నారో అల్లాహ్ తాలా వారికి స్వస్థత ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో వారి అప్పుల నుండి బయటకు వచ్చే భాగ్యాన్ని, ఆ యొక్క దారిని అల్లాహ్ చూపించుగాక. ఓ అల్లాహ్, మాలో ఎవరైతే దారి తప్పి ఉన్నారో అల్లాహ్ వారికి సరైన దారి చూపించుగాక. ఓ అల్లాహ్, మాకు యువత ఏదైతే ఉందో వారికి సరైన మార్గం చూపించుగాక. ఆమీన్. అఖూలు కౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహ్ లీ వ లకుం వ లిసాయిరిల్ ముస్లిమీన్ వ ఆఖిరు